హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఆంధ్ర స్పెషల్ అయిన అటుకుల ఉప్మా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక నేను ఆంధ్ర స్పెషల్ అని ఎందుకన్నానంటే, ఈ జనవరి మాసానికి కొత్తొడ్డు వస్తాయి గదా! ఆ కొత్తొడ్డు పచ్చొడ్డు అంటారు. ఆ పచ్చొడ్డుతో ప్రిపేర్ చేసే అటుకుల్ని చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను ఒక బౌల్‌లోకి 2 కప్పుల దాకా అటుకులనేవి తీసేసుకుంటున్నాను. ఈ అటుకులు ఫుల్లుగా వాటర్ అనేది తీసేసేసుకొని, అటుకులు ఎక్కువ సేపు నానుకోకుండానే జస్ట్ వాటర్ అనేది పిండేసి పక్కన పెట్టేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 4 స్పూన్ల నూనె తీసేసుకొని, దానిలోకి 2 స్పూన్ల వరకి పచ్చెనక్కాయ పప్పులు, అదేవిధంగా ఒక స్పూన్ వరకి పోపు దినుసులు, కొంచెం అల్లం ముక్క, సన్నగా తరిగిన అల్లం ముక్క, అదేవిధంగా క్యారెట్, కొంచెం కరివేపాకు కూడా తీసేసుకొని, పోపు వేగాక దానిలోకైతే నేను 2 ఎండుమిర్చి కూడా తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుని పోపుని కొంచెం ఒక 2 మినిట్స్ అనేది వేయించుకోవాలి. దీనిలోకి ఒక అర స్పూన్ వరకు ఇంగువ, కొంచెం పసుపు కూడా తీసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని, తరువాత దీనిలోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకులను కూడా దీనిలోకైతే నేనిక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న అటుకులను కూడా చక్కగా మనం ఇలా ఈ పోపు దీనిలో మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనకి ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం ఈ ప్రాసెస్ అనేది జరగాలండి. మనకి ఎప్పుడు హై ఫ్లేమ్‌లో ఉంటే గనక అటుకులనేవి కింద మాడిపోతాయి. సో, మనకి పైన గూడా చక్కగా అటుకులనేవి వెచ్చపడేంత వరకి చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక నేను దీనిలోకైతే ఒక 1 ½ స్పూన్ వరకి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకొని, మరొకసారి మొత్తాన్నయితే చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా తీసుకొని యాడ్ చేసుకున్నాక చక్కగా మొత్తాన్నయితే ఏమాత్రం ఉండలు లేకోకుండా కొంచెం మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనం అటుకులు వాటర్‌లో నుంచి పిండినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మనకి అటుకు అనేది కొంచెం ఉండలుగా అనేది కడుతుంది. అలా లేకోకుండా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ 1 ½ నిమ్మకాయ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తంగా తీసుకుంది 2 కప్పుల అటుకులకి ఇక్కడ నేను 1 ½ నిమ్మకాయ అనేది కంప్లీట్‌గా అనేది మనకి సరిపోతుందండి. ఒకేళ మనకి కొంచెం ఏమన్నా తక్కువైనా మరొకసారి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసి ఒకేళ కింద ఉప్పు లేకపోతే పులుపు అనేది తగ్గితే మరొకసారి అనేది యాడ్ చేసుకుంటే ఎంతో సూపర్‌గా ఉంటుంది. దీని టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎంతో ఇన్‌స్టెంట్‌గా అదేవిధంగా ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ పచ్చి అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. డెఫినెట్‌గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఫుల్ సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.